చలసాని గారు, ఇప్పుడు కవిత గారు కొత్త పార్టీ పెట్టొచ్చు అనేది కొంత ప్రచారం జరుగుతుంది. దీంతో పాటు తాజాగా జరుగుతుంది ఏంటంటే, హరీష్ రావు గారి మీద పోటీ చేయొచ్చు సిద్దిపేటలో. ఎందుకంటే సిద్దిపేట నుంచి తన ప్రస్థానం స్టార్ట్ అవుతుందని సెకండ్ ఇన్నింగ్స్ కవిత గారు చెప్పడం జరిగింది. ప్లస్ సిద్దిపేటలో కొంత ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా మనం చూసాం. ఎలా ఉండే అవకాశం ఉంది సిద్దిపేటలో కవిత గారు రేపు భవిష్యత్తులో అసెంబ్లీకి పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది? హరీష్ రావు వర్సెస్ కవిత. తెలంగాణ సాయుధ పోరాటంలో కడివెండి గ్రామానికి బైరనపల్లికి ఏదైతే ఒక చరిత్ర ఉందో, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేటకి అంత చరిత్ర ఉంది. 1969లో డిఎన్ రెడ్డి గారు అని నీలం సంజయ్ రెడ్డి గారు బంధువులు 2-3 సార్లు చేశారని దాని మీద ఒక విధానం ఉస్మానియా ఇన్స్టిట్యూట్లో అంతకుముందే మొదలైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి జేపల్ రెడ్డి గారు ఈజ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయినా సరే ఆయన ఓయూ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ కింద ఎలక్ట్ అయ్యారు. ఆయన చాలా దమ్ము ఉన్న వ్యక్తి. ఆయన ఆ సమయంలో సిద్దిపేటకి రాజీనామా చేసి ఫస్ట్ సీట్ అండి 1969లో మదన్మోహన్ గారు ఎలక్ట్ అయ్యారు. ఇది తర్వాత 11 సీట్లు ఎక్కడం అన్ని దట్స్ ఆల్ సెకండ్ ఇష్యూ. కేసీఆర్ గారు అదే బాటను పట్టుకుని సిద్దిపేటకి రాజీనామా చేసి ఒక ఉపసభాపతిగా ఉంటే సిద్దిపేట సీటుకి రాజీనామా చేసి నెగ్గిన చరిత్ర సిద్దిపేటకు ఉంది. ఆ తర్వాత ఆయన కాన్స్టిట్యున్సీ మారినా సరే హరీష్ రావు గారు సచ్ ఏ పర్సనాలిటీ. మీకు ఆల్వేస్ కేటీఆర్ గారిని అయితే అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళిపోతే హరీష్ రావు గారు ప్రజల మనిషిగా ఉన్నారు. కవిత గారు ఎవరు విమర్శలు చేస్తే చేయలేమండి వాళ్ళు. కానీ హరీష్ రావు గారు ప్రజలకు రెస్పాండ్ అయ్యే మీరు రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీకి రెండప్పుడు ఆయన వచ్చినట్టున్నారు. కానీ 1,00,000 మెజార్టీకి పెంచుకుంటా ఒకసారి తప్ప ప్రతిసారి పెంచుకుంటా మెజార్టీ వెళ్ళారంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ దట్ మచ్ ఈజీ. ఇవాళ ఆయన ఇల్లు అక్కడ ఉన్నా సరే హైదరాబాద్ ఉన్నా ఆయన ప్రజల మనిషిగా మైనస్లు ఉన్నాయి. ఆయన కొన్ని రాజకీయాలు ఉన్నప్పుడు మైనస్లు ఉండొచ్చు, కానీ ప్రజల మనిషిగా ఆయన ఉంటాడు. ఐ డోంట్ థింక్ ఇవాళ కవిత గారు అక్కడ పోటీ చేసిన ఐ డోంట్ థింక్ ఆయన ఓడించడం అనేది సాధ్యం కాదనేది నాకు ఖచ్చితమైన అభిప్రాయం. అంటే కవిత గారిది ప్రస్తావన ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో? పార్టీ పెడుతుందని ప్రచారం జరుగుతుంది. పార్టీ పెడతారా లేకపోతే ఏదైనా పార్టీలో కలిసే జాయిన్ అయ్యే అవకాశం ఉందా? కవిత గారికి ఎందుకనండి, నేను మా తెలుగు బిడ్డ కింద ఆవిడ మా మీద ఏం మాట్లాడినా సరే, మొన్న కూడా బిర్యానీ పెండని మొన్న కూడా అన్ని జరిగిన కోస్తా రాయలసీమ వాసుని అవమానకరంగా ఆవిడ మాట్లాడటం అనేది బాధాకరం. డిస్పైట్ దట్ ఆ నోటుకు లిక్కర్ కేసులో శరత్చంద్ర గారికి బెయిలు, తర్వాత ఇంకొక ఆయనకి రాఘవరెడ్డి గారికి బెయిలు. ఈవిడ్ని మనీష్ సిసోడియా గారు లేకపోతే కేజ్రీవాల్ గారి తరహాలో ఆవిడని పెట్టి వేధించారు తెలుగు బిడ్డ. అంటే ఒక నిర్మా సోపులో ఆవిడ అదే దాంట్లో చేరలేదు కాబట్టి, లేకపోతే బీజేపీ చేరితే ఆవిడ తళతళ మెరుతున్న వాషింగ్ పౌడర్ నిర్మాలో వచ్చేసేవారు అనమాట. నేనే లేదు, వాళ్ళ నాన్నగారు వేసారు ఆవిడ పార్టీలో ఉండగా ఈ రీల్స్ వేసి చూపించారు ఇవాళ. అందుకని బట్ షీఈ్ అపోజింగ్. ఎందుకంటే బీజేపీలో ఉన్నప్పుడు నువ్వు కుమ్ము కప్పారు నన్ను విడుదల చేయలేదని మనసులో ఆక్రోషం ఉంటుంది. కానీ వారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పార్టీ పెడతారా లేకపోతే పార్టీ ఆప్షన్ ఏంటంటే కాంగ్రెస్ కలిసి పార్టీ పెట్టాలని ఆవిడకు ఉంది. ఆవిడ నేను వెళ్తాననే ప్రకటించున్నారు. ఇప్పుడు కొత్త పార్టీకి ఐ డోంట్ థింక్ సో. వారికి అంత లక్కీగా, ఎందుకంటే కక్షాదింపుతో ఉంటే తప్ప లక్ష్మీపాత్రగానే ఓడించాలని ఆహ్వానిస్తులు శ్రమించి రమణ గారితో సహా మంత్రులను అక్కడ కేంద్రీకరించి డబ్బులు అక్కడ పెట్టిన లక్ష్మీపాత్ర గారు నెగ్గారు. సెంటిమెంట్ ఇష్యూ. ఆవిడ మొహం చూడకూడదు అనుకున్నా చూడాల్సి వచ్చింది. ఇక్కడ కవిత గారు ఇప్పుడు సీటు ఏదైతే ఆవిడ ఇంకో వేరే సీట్ సంగతి నాకు తెలియదు, కానీ హరీష్ రావు గారిని పోటీ చేస్తే ఆవిడ కాన్సన్ట్రేషన్ అంతా గన్స్ అని హరీష్ రావు గారిని పెట్టారు. రెండు ఆయన సంతోష్ గారిని పెట్టారు. ఎందుకనో దూరం చేశారని. సరే ఏం చేసినా ఆవిడకి అరెస్ట్ చేసినప్పుడు ఎందుకనో ఆవిడ ఆలోచించుకోవాలి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ నెగిటివ్ కాంగ్రెస్ మేము జాయిన్ చేసుకోమంటున్నారు. ఏమండి, రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగల ఆయన. ఆయనకి బీజేపీలో కూడా మిత్రులు ఉంటారు, టీఆర్ఎస్లో కూడా మిత్రులు ఉంటారు. లేకపోతే మీరు ఒకసారి చెప్పండి, నేను సీట్లు ఎలా ఓడిపోయిన ఆయన ఓడిపోవడం పార్లమెంట్ కాదు అసెంబ్లీ తగ్గ దమ్ము ఉండి కలేజా ఉండి ఎలాంగిత్తు సూట్గా కొట్టే ఆ ధైర్యం ఉండి దాంతోపాటు పాచిక లేకుండా కూడా అయిపోయారు ఆయన. ఈ స్టూడెంట్స్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అందువలన బట్ బీజేపీతో కవిత గారు యాంటీగా ఉన్నారు. బీఆర్ఎస్ను బీజేపీ ఒకటే అయిపోయే సందర్భంలో మాత్రం ఆవిడ ఓన్ పార్టీ పెట్టుకుని ఇప్పుడు డెఫినెట్గా కాంగ్రెస్తో అలైన్ అవుతారని ఏమో తెలియదండి, అది అనుకోవచ్చు. బట్ లెట్ us వెయిట్ అండ్ సీ అండి. కానీ నేను మాత్రం కోరుకుంటున్నాను, తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ ఖచ్చితంగా ఉండాలి. కోస్తా రాయలసీమ ఇప్పుడు ఉన్నట్టే తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి నిలబెట్టుకున్నాను. కనీసం ఓడిపోయిందే గెలిపి నాకు అనవసరం లేదు. కేసీఆర్ గారి పార్టీ ఆ రోజు కోస్తా రాయలసీమ వాళ్ళని దారుణంగా
దూషించే అంతకంటే దాటే మాట్లాడారు. అయినా సరే నేను కోరుతున్నా ఆయన క్షమాపణ ఏ రోజు చెప్పాలి అది వేసి. కానీ ఒక పార్టీ తెలంగాణలో తమ హక్కుల కోసం, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఒక పార్టీ ఉండి తీరాలి. ఎవరన్నా కానివ్వండి, ఉత్తర భారతీయ ఆదాని గారి పార్టీగా మారిపోకుండా ఉండాలంటే ఉండి తీరాలని అభిప్రాయం.